ఎన్ఈసి బ్రాండ్ ఇది. ఇది హిటాచి ఉంది, సోనీ ఉంది, ఇది ఎన్ఈసీలు ఉన్నాయి ఆల్మోస్ట్ చాలా. ఇది ఆప్టిమా ఉంది, ఇవన్నీ ఎప్సన్, అవి ఎప్సన్, ఇవి వచ్చేసి మొత్తం ఎప్సన్ బ్రాండ్. ఇవన్నీ పానాసోనిక్, ఇది ఎప్సన్, ఇది ఆప్టిమా, ఇది ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్స్. ఇవన్నీ యాక్చువల్గా ఇట్లాంటి ప్రొజెక్టర్స్ మనం కొత్తది పర్చేస్ చేయాలంటే 34,000 to 40,000 ఇన్వెస్ట్ చేయాలి. మన దగ్గర అయితే 15,000 రూపీస్ నుంచి స్టార్ట్, 15,000 రూపాయలు దొరుకుతుంది. మనం వారంటీ ఇస్తాం. నెక్స్ట్ ఏదైనా సర్వీస్ బ్యాకప్ కావాలంటే ఇస్తాను. ఇంకొకటి సపోజ్ ఒక 1 month వాడారు ప్రొజెక్టర్ని, వాడిన తర్వాత కూడా ఇది వద్దండి వేరేది మార్చుకుందాం అనుకుంటానంటే అప్పుడు కూడా ఎక్స్చేంజ్ చేసి కస్టమర్ సర్వీస్ అయితే ఇబ్బంది లేకుండా చేస్తారు. ఇంకొకటి మనం ఇవన్నీ ఇండోర్ సంబంధించిన ప్రొజెక్టర్స్, కొన్ని అవుట్డోర్ సంబంధించిన ప్రొజెక్టర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర గోడౌన్లో. నీకు ఆ ప్రొజెక్టర్స్ అయితే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 25,000 ఆన్వర్డ్స్. ఎందుకంటే బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటుంది. వీటిల్లో బ్రైట్నెస్ కొద్దిగా తక్కువ ఉండి కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ప్రొజెక్టర్స్. ఇంకోటి మేము ప్రతి ఒక్క ప్రొజెక్టర్కి ఏ కస్టమర్ పర్చేజ్ చేసినా ఆ ప్రొజెక్టర్ని కంపల్సరీ సర్వీస్ వారంటీ ఇచ్చి పంపిస్తాం. అదర్ దాన్ ప్రొజెక్టర్స్ మేము ప్రింటర్స్ రిపేర్ చేస్తాము. నా దగ్గర ప్రింటర్స్ ఆల్మోస్ట్ హెచ్పి కానీ ఎప్సన్ కానీ ఆల్ బ్రాండ్స్ ఆఫ్ ప్రింటర్స్ రిపేర్ చేస్తాము, సర్వీస్ సపోర్ట్ చేస్తాము. అది ఉన్నా కూడా మనం డెఫినెట్గా నేను కస్టమర్స్కి అయితే సపోర్ట్ చేయగలుగుతాను. రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు అందరికీ. అవును, డెఫినెట్గా. ఎందుకంటే మేము వీఆర్ ది ఇంపోర్టర్స్ ఫ్రమ్ దుబాయ్ నుంచి వస్తాయి, షార్జా నుంచి ఇంపోర్ట్ చేస్తాం. షార్జా నుంచి చెన్నైకి వస్తాయి, చెన్నై నుంచి మాకు ఇక్కడ వస్తాయి. చెన్నైలో ఉంది, మాకు మౌంట్ రోడ్లో ఉంది. అయితే యాక్చువల్గా ఏంటంటే అక్కడ కొన్ని ఉంటాయి, ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇక్కడ మేము ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఏ గ్రేడు, A+ గ్రేడు, A++ గ్రేడు, A++ గ్రేడ్ అని. నేను ఏ గ్రేడు ఏమేమి తెప్పాను, ఓన్లీ A++ హై క్వాలిటీ ప్రొజెక్టర్స్ తెప్పిస్తాను. ఎందుకంటే ఒకసారి కస్టమర్ ప్రొజెక్టర్ పర్చేస్ చేసిన తర్వాత గడికి ఒకసారి ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మా చుట్టూ తిరగడం వాళ్ళ టైం వేస్ట్, అక్కడ మాకు మంచిది కాదు మార్కెట్లో. అందువల్ల దాన్ని అవాయిడ్ చేసేదానికి A++ గ్రేడే తెప్పిస్తాను ప్రొజెక్టర్స్. అందువల్ల మనం కాన్ఫిడెంట్గా సర్వీస్ గురించి టెన్షన్ పడకుండా రీజనబుల్ అండ్ ఎకనామికల్ ప్రైస్లో కస్టమర్కి అయితే ప్రొజెక్టర్ ఇస్తా. ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ చేయలేదు, ఆన్లైన్ చేయాలంటే ఎందుకంటే రేపు పొద్దున ఆన్లైన్లో పర్చేజ్ చేసిన తర్వాత మేము కస్టమర్ని కమ్యూనికేట్ చేయలేకపోతే, వాళ్ళు మాతో కమ్యూనికేట్ చేయలేకపోయినా కూడా సర్వీస్ ఇదైపోతుంది, గ్యాప్ వస్తుంది. అందువల్ల నేను ఆన్లైన్ జోలికి వెళ్ళలేదు. మాది బోయినపల్లి, ఓల్డ్ బోయినపల్లి దగ్గర ఉంది ఆఫీసు. ఇక్కడ మేము యాక్చువల్లీ బై కొరియర్, ఆర్టీసీ కార్గో, లేదా ఆల్ టైప్స్ ఆఫ్ కార్గోస్ ఎక్కడికి కావాలని ఆల్ ఓవర్ ఆంధ్ర పంపిస్తాము, తెలంగాణ మొత్తం పంపిస్తాము, ఈవెన్ బెంగళూరు, ఒరిస్సా అన్ని స్టేట్స్కి వెళ్తాయి, ఆల్ ఓవర్ ఇండియాకి పంపిస్తాము. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లే. మీ ఆఫీస్ తెలియదు కదా, మేము ఎక్కడో ఉంటాం, మీకు అమౌంట్ వేసిన తర్వాత మీరు పంపిస్తారు పంపిరు, ఈ టెన్షన్ కూడా అవసరం లేదు. మేము కంప్లీట్గా మీరు సురేందర్ రెడ్డి ప్రొజెక్టర్స్ అని గూగుల్లో కొట్టినా, యూట్యూబ్లో కొట్టినా నా వీడియోస్ అన్నీ ఉంటాయి. మీరు అసలు ఆ పేమెంట్ గురించి, మీ పేమెంట్ ఎక్కడికి పోదు. మీ ప్రొజెక్టర్ పర్చేస్ చేసినా కూడా 100% నేను జవాబుదారు దానికి. ఓకే సార్, అన్నీ బాగున్నాయి, అన్నీ మాకు డీటెయిల్గా ఇస్తున్నారు, చెప్తున్నారు. ఈ ఆఫీస్ ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టున్నారు సార్? మేము యాక్చువల్గా 2005 డిసెంబర్ 7వ తారీఖు నా ఆఫీస్ స్టార్ట్ అయింది. అయితే దాని తర్వాత నేను ప్రింటర్స్, ప్రొజెక్టర్స్ రెండు కంబైన్డ్గా చేసేవాడిని. ఇప్పుడు ప్రింటర్స్ సపరేట్గా, ప్రొజెక్టర్స్ సపరేట్గా చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కువ ఇంపోర్ట్ చేస్తాను, ప్రొజెక్టర్స్ ఇంపోర్ట్ చేస్తాను బయట కంట్రీస్ నుంచి, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి పర్చేజ్ చేస్తాము. ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 12 మెంబర్స్ వరకు సర్వీస్ ఇంజనీర్స్ ఉన్నారు. ఇన్హౌస్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కస్టమర్ డైరెక్ట్గా ఎండ్ యూజర్ కాడికి వెళ్ళి సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు. ఏం ఇబ్బంది ఏమి ఉండదు మాకు సర్వీస్ గురించి. అది అంటే ఇప్పుడు ఈ ప్రొజెక్టర్స్ మేము బై చేసాము, దీనికి సర్వీసెస్ ఎలా సార్? అంటే మీకు కాల్ చేసి మీరు పంపిస్తారు అంటే, ఇప్పుడు సపోజ్ మీకు ప్రొజెక్టర్ కావాలి అని ఫోన్ చేశారు అనుకోండి, మేము మా కోఆర్డినేటర్స్ ఏం చేస్తారంటే వేరియస్ మోడల్స్ వాళ్ళకి పోస్ట్ చేస్తారు, వాట్సాప్ ద్వారా ఫొటోస్ అన్ని పెడతారు, మోడల్, ప్రైజింగ్ అన్ని పెడతారు. మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకొని నాకు ఇది పంపించండి మేడం అంటే, వన్స్ యూ డిపాజిట్ ద పేమెంట్
మా అడ్రస్ అన్నీ ఉంటాయి. ఓకే మీకు ఏ కొరియర్ ద్వారా పంపించాలో మీకు చెప్తే దాని ద్వారా మేము పంపిస్తాం. ఓకే కస్టమర్ సర్వీస్ కూడా మంచిగా డెఫినెట్గా. ఇంకొకటి ప్రొజెక్టర్ కొన్న తర్వాత పర్చేస్ చేసిన తర్వాత ఏదైనా సర్వీస్ ఇష్యూస్ ఏదైనా వచ్చినాయి అనుకోండి, అదే సార్ నా డౌట్. సర్వీస్ ఇచ్చినాయి అనుకోండి, ఇమ్మీడియట్ ఏ ఆఫీస్ పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం లేదు. లోకల్లో అయితే వచ్చి చేయించుకొని వెళ్ళొచ్చు. ఓకే అవుట్ స్టేషన్ అనుకోండి, ఒకవేళ మాకు ఫోన్ చేసి సార్ ఇట్లా ప్రొజెక్టర్ ప్రాబ్లం ఉంది, ఈ పలానా డేట్లో కొన్నాను అంటే అప్పుడు వాళ్ళు ఏదర్ ఆర్టీసీ కార్గో ఏదైనా కార్గో దగ్గర పంపించినా మేము ఒక్కసారి ప్రొజెక్టర్ రిసీవ్ చేసుకొని దాన్ని మొత్తం చెక్ చేసి మైనర్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా సాల్వ్ చేసి వితౌట్ ఎనీ సింగిల్ రూపీ పంపిస్తాం. ఏదైనా మేజర్ ఇష్యూ ఉండి వారంటీ అయిపోతే అప్పుడు కస్టమర్కి చెప్తాం, సార్ ఈ ప్రాబ్లం ఉంది, అది ఇంత అవుతుంది, మీరు ఓకే అంటేనే చేస్తారు, లేకపోతే చేయరు. చూసారు కదండి, మనకి సార్ అయితే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూపించేసారు, ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్గా. అండ్ తక్కువ ప్రైస్ నుంచి హైయర్ ప్రైస్ వరకు ఉన్నాయి. మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ కావాలన్నా కూడా ఇండోర్కి అవుట్డోర్కి రెండింటికి యూజ్ అయ్యే విధంగా సార్ వాళ్ళు సేల్ చేస్తారు. సర్వీసెస్ కూడా 2 ఉన్నాయి. సో తప్పకుండా విజిట్ చేయండి. సికింద్రాబాద్లో ఓల్డ్ బోయిన్పల్లి ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్కి విజిట్ చేశారు. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.